సినిమా నిర్మాతలకు కంటి మీద కొనుగు లేకుండా చేస్తున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొత్తగా విడుదలైన సినిమా థియేటర్లో అడుగుపెట్టగానే క్షణాల్లో ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడం, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా విడుదల కాని సినిమాలు కూడా లీక్ కావడం పరిశ్రమను కుదిపేస్తోంది. సినిమాలు లీక్ కాకుండా ఉండాలంటే నిర్మాతలు తాము అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిలీజ్ కి ముందే బ్లాక్మెయిల్ చేసే సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయని సమాచారం. ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు ఐబొమ్మ లక్ష్యంగా మారడం గమనార్హం. ఇటీవలే 3 రోజుల క్రితం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున పైరసీ రాకెట్లను పట్టుకున్నారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. అయితే అదే సమయంలో ఐబొమ్మ కౌంటర్ ఛాలెంజ్ చేస్తూ పోలీసులను సూటిగా ప్రశ్నిస్తూ తాజాగా ఓ నోట్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఏముందంటే, ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏమీ పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరిచ్చే అమౌంట్ ఏ కూలీ పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా? సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాలతో షూటింగ్లకు మరియు ట్రిప్స్ కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ కి రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నారు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేర్ కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లు అవుతుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాం. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వాళ్ళంతా మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి, అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వాని కోసం ఆలోచిస్తాం. దీనిని అంతా చూస్తుంటే ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి తెలంగాణ పోలీస్ సైబర్ నేరస్తుల ఆట కట్టించి పేరు గడిస్తూ ది బెస్ట్ పోలీస్ అని పేరు తెచ్చుకుంటుంటే ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళని ఎదురిస్తూ కొత్త సవాళ్లను విసురుతుంది. మరి వీళ్ళ ఆటను పోలీసులు ఎలా కట్టడి చేస్తారో ఎదురు చూడాలి.